సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త కళ్యాణతో తోడి పండగతో భూమి పొంగుతుంటే
ప్రోగ్రాంను అరేంజ్మెంట్ చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా రైతులను అభిమానించడం మరియు కాకుండా మానవత దృక్పథం మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మన ఏరియా అగ్రికల్చర్గా డెవలప్ అవుతున్నది. ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ కూడా అగ్రికల్చర్ బిడ్డలే, వారి యొక్క పిల్లలే కాబట్టి మనం పండించే పంట మీద మనం బతుకుతూ తింటూ ఇవన్నీ చేసుకుంటున్నందుకు మనల్ని గుర్తించినందుకు నేను వారికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనకు ఎందుకంటే మన దగ్గర ఉన్న ఈ ప్రాంతంలో అంత అగ్రికల్చర్ మన ఏరియాలో ఎక్కువ పెట్టుకోవచ్చు స్కూలు. నా పిల్లలు నా ఏరియా నా అగ్రికల్చర్ బిడ్డలంతా వారి పిల్లలంతా మంచి చదవాలని చెప్పి మన దగ్గర ఇంత కష్టపడి ఎలాంటి కమర్షియల్గా పోకుండా వారికి మంచి విద్యను అందిస్తున్నందుకు మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా హైదరాబాద్ స్కూళ్ళతో పాటు పోటీ పడుతూ ఇక్కడ స్కూల్ నేర్పిస్తుంది. అంటే కేవలం మనం అంతా ఫీజు కట్టలేకుండా చిన్న పెద్ద చూసుకుంటా వాళ్ళ హాస్టల్ ఫుడ్ కూడా మంచి స్కూల్ శ్రీ చైతన్య నారాయణ వాళ్ళకు ధీటుగా కూడా వాళ్ళ ఇండియాలో పిల్లలకు ఫుడ్ కానీ అడుచుకోవడం కానీ కేర్ కానీ వారికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఇంత పెద్ద చెప్పడం చూపడం గొప్పదనం. వాళ్ళు ఎలాంటిది లేకుండా ఎంత కష్టపడుతుందో మేము కళ్ళారా చూస్తుంటాం ప్రతిరోజు. దాని కొరకు పిల్లల కొరకు భవిష్యత్తు కొరకు ఇలా చదివిన పిల్లలంతా మంచి లెవెల్లో వెళ్ళిపోతుంది. ఇంకా కూడా రాను ఇంకా ఫౌండేషన్ తోటి ఎదుగుతారు. వారికి అందరికీ మా రైతుల తరఫున మేము పండించే పంట కూడా నాణ్యత ఉండాలని మేము కూడా ఎలాంటి లేకుండా చేస్తున్నాం. అందరికీ వారికి మంచి స్వచ్ఛమైన తిండి పిల్లలకు అందరికీ అందిస్తుంది. ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకుని చేసినందుకు నేను రైతుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మండల ప్రాంత రైతులందరి తరఫున వారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అవసరం ఉంటుంది. రైతు అంటే జూన్ నెల వచ్చినప్పుడే ఒక నారుమడిని సాగు చేసి దాంట్లో నారు పోసి ఆ నారు పెంట చేసి నాటేసి పంటను తీసి ప్రపంచంలో ఉన్న ప్రతి జీవించడానికి ఆహార ధాన్యాన్ని పండించడానికి రైతు కట్టుకున్న కండమ. ఆ రైతు పండించిన చేరతో బాబులను
Like to appreciate our dance teachers for beautifully presenting the meaning and the definition of Sankranti in the form of art. A big round of applause to the dance teacher and all the students who got involved in it, in making us understand how Sankranti will be celebrated. And as they have mentioned, yes, dear students, Sankranti is celebrated for 3 days. And not just for 3 days, it is celebrated for 1 month. At least like from December 30th or 14th to January 14th, 15th. But last 3 days are very, very important. Can you know the names of those 3 days? What is the first day? Okay, that's great. And what's the second day? Sankranti. And what's the third day? Hanuma. What do you do on the first day? Fire. Do you know the meaning behind that? Why do we fire? We put off all our negative thoughts, negative energy into that and fire it up. To live a positive life. Like, in other words, we can tell it as to live a proactive life, but not reactive. So I request all of you to give up one negative habit of yours and fire it up so that you do not return back to us and lead a better life. And the next day is Sankranti. Do you know what people do on Sankranti? And in Tamil Nadu it is called as Pongal. Is it or not? Do you know why it is called as Pongal or why it is named after that particular Pongal? Hope you all might have seen our students serving us a sweet. The name of the sweet is Pongal and the celebration, like the festival is celebrated on 8th May in Tamil Nadu, and in various areas it is celebrated in various ways. And as displayed here, people also fly kites and enjoy it. Especially children will fly kites and enjoy it. And what is the next day? Kanama. Do you know what is the meaning of Kanama? What do they do on Kanama? It is Farmer's Day. Kanama is nothing but Farmer's Day. So farmers are respected on that particular day, and today we are very much fortunate that Farmer's Day was today. We have honored 3 farmers because without farmers there is no life. Think of a session like afternoon, night or morning where you do not eat. How do you feel? Hungry. And sometimes some children may also get fainted within 3 to 4 hours if you do not eat. That is the value of farmers. Farmers are very, very important, and if they do not provide us quality food, we cannot even live a quality life, I mean healthy life. So they are very much important. Hope if you have your parents as farmers, I request you to gift them with some particular thing today and feel proud of having a farmer as your father. Thank you one and all for providing me with this. Farmers for visiting the school and making our day and making our celebration in a very, very grand way. And dear students, hope you all have holidays from tomorrow. Wish you all happy Sankranti in advance. And I have a request from my side. Will you all do it? Hope all the class 3 to 10th friends have trained on proactive habits and values. Do you feel that people know what values are and what proactive habit is? No. Who should educate? People who know should educate. Is it or not?
How many of you are ready to take up the challenge of educating people on family members and others on values and proactive habits? Gentlemen, brothers and sisters, are you all not ready? A big round of applause to you all. Not just raising hands, I request all the class teachers to shoulder the responsibility. And I request all the teachers also to educate the society on these things. Educate friends about what values are, what proactive habit is. Proactive habit especially stands on values and some particular things, like important things. First one is proactive habit is product of values but not feeling, and how to manage stimulus response gap and forget and forgiving. Habit is about proactive habit is about personal vision of what you wanted to become, how you wanted to become. And the fifth one is circle of concern and circle of influence. Now, when you grow up, if you want a better society, you should take charge, you should influence. What sort of influence you should do? In educating the people on what proactive habit is and live a positive life, such that when you grow up and be in your profession or family life, you will have a better community. And this is part of circle of influence instead of circle of concern, instead of blaming the society. Before we learn the movie mentally, let's talk about what it means. Kids have written down things that bothered them or made them sad on pieces of paper. The fire symbolizes letting go of those negative thoughts. So, when we light it up, think of it as a way to start fresh and happy thoughts. It's like saying goodbye to the things that bring us down and welcoming positivity. Let's make the movie mentally a powerful symbol of starting anew together. My favorite color is yellow. I like to wear yellow color dresses. My favorite toy, bag, water bottle, they are also yellow color. This brings me energy and happiness. Thank you. My name is Shani Nayak. I'm studying in LKCA. My favorite color is yellow. I like to eat yellow fruits like banana and mango. Okay, thank you.
తెలవారుతుంటే రాజేసే భోగి అంట కొత్త అల్లుళ్ళతో కోన సీమ మురిసే Thank you.